గురుగారు, శివభక్తిని పెంపొందించుకోవటానికి ఎలాంటి లక్షణాలను అలవర్చుకోవాలి? నరుద్రో రుద్రమర్చయేత్. శివుణ్ణి అర్చించాలి అంటే నువ్వు శివుడివి కావాలి. శివుడి లక్షణాలు ఏమిటి అంటే, డోంట్ ట్రై టు ఇంప్రెస్ అదర్స్, ట్రై టు క్రియేట్ అన్ ఇంపాక్ట్ ఆన్ అదర్స్. ఎదుటివాణ్ణి నీ కపట ఉపాయాలతో ఇంప్రెస్ చేసే ప్రయత్నం చేయకు. నీ సదాచారంతో, సౌశీల్యంతో ప్రభావవంతం చేసే ప్రయత్నం చెయ్యి. అందుకే శివుడికి పాపమంటే కోపం అన్నాడే, పామునైనా నాగుపామునైనా ధరిస్తానన్నాడు. పామునైనా ధరిస్తాను, కానీ అబద్ధం చెప్పినా అసత్యం చెప్పినా నేను క్షమించను. శివుడిని ఆరాధించాలి అంటే కపటత్వాన్ని దూరంగా పెట్టాలి. నాలం వాపరోపకారకమిదం ఏకం పశూనాం పతే పశ్యన్ కుక్షిగతాన్ చరాచరగణాన్ బాహ్యస్థితాన్ రక్షితుం సర్వామర్త్యపలాయనౌషధమతి జ్వాలాకరం భీకరం నిక్షిప్తం గరళం గళేన గిళితం నోదీర్ణమేవ త్వయా. దేవదానవులు సముద్రాన్ని మథిస్తున్న సమయంలో హాలాహలం వస్తే దాన్ని గొంతులో దాచుకున్నాడు. దేనికోసం? అందరినీ రక్షించటం కోసం. అంటే అందరినీ రక్షించటం కోసం పరోపకార బుద్ధితో ఎంత సాహసమైనా చేయటానికి సంసిద్ధుడమైన వాడే నిజమైన శివభక్తుడు. అంత సాహసం చేసిన తర్వాత అమృతం వచ్చినా అది కావాలని ఆశించలేదు. అంటే శివ వర్క్స్ ఫర్ ఏ కాజ్, వీ వర్క్ ఫర్ అప్లాస్. మనం ఎదుటివాడి చోట పొగడ్తలు అందుకోవాలన్న ఆలోచనతో పనిచేస్తాం. శివుడు అవసరానికి అనుగుణంగా ప్రవర్తిస్తూ అందరికీ ఆనందం కలిగించటం కోసం పనిచేస్తాడు. భస్మాన్ని ఒళ్ళంతా పులిమాడే, బంధాలు భవబంధాలు బూడిదే అన్నాడే. ఎందుకు ఆయన బూడిద పూసుకుంటున్నాడు అంటే, ఏ బంధాలలో అయితే చిక్కుకొని నీ జీవితాన్ని దుర్భరంగా మార్చుకుంటున్నావో అవన్నీ పోయేవే. దహనయోగ్య ఇది దేహ, ఈ దేహము భస్మమయ్యేదే. దీన్ని నమ్ముకొని, దీన్ని అలంకరించుకొని ఈ సుఖం కోసం ఎందుకయ్యా బాధపడతావు? సత్యాన్ని గుర్తించమన్న సత్యాన్ని మనకు తెలియచేయటం కోసం ఆయన భస్మాన్ని ఒళ్ళంతా పులుముకున్నాడు. భగవాన్ రమణులు అదే అంటారు, ఈ శరీరమే ఒక పుండు, ఈ పుండుకు ఇంకొక పుండయింది, ఎందుకు దాని గురించి ఆలోచిస్తారు అని సుకోమా వ్యాధితో బాధపడుతున్న భగవాన్ రమణులకు ఆపరేషన్ చేయడానికి వచ్చిన వైద్యులతో చెప్పిన మాట. ఆ శివతత్వాన్ని పూర్తిగా వంటబట్టించుకున్నాడు. కనుకనే భగవాన్ రమణులు దేహాన్ని త్యాగం చేసేటప్పుడు ఆత్మజ్యోతి ఆ అరుణాచలేశ్వరుడిలో లీనం కావటాన్ని కొన్ని వేల మంది ప్రత్యక్షంగా చూడగలిగారు. ఇలా నరుద్రో రుద్రమర్చయేతన్న శాస్త్రవాక్యాన్ని పూర్తిగా విశ్వసించి ఎప్పుడైతే ఆ శివతత్వాన్ని మనం ఆరాధించగలుగుతామో, తత్తై అంటూ ఎగిరాడే ఆనంద సచ్చితానంద నటరాజు నన్నాడే. అసురుణ్ణి కింద కాలితో తొక్కుతూ తాండవం చేసినవాడు సదాశివుడు. అంటే నీలో ఉన్న ఆసురీ లక్షణాలన్నింటినీ ఎప్పుడైతే కాలి కింద వేసి తొక్కుతూ జీవనాన్ని ముందుకు కొనసాగిస్తావో అప్పుడు ఆనంద తాండవాన్ని చేయగలిగేటువంటి శక్తి సామర్థ్యాలను మనం పొందగలుగుతాం. ఇలా శివభక్తుడి లక్షణాలను ఆవాహన చేయటం అంటే శివుడు సంచరించినట్టు, ఆలోచించినట్టు, ప్రవర్తించినట్టు మనం సంచరించగలిగినప్పుడే శివభక్తుడి లక్షణాలన్నీ మనలో సంపూర్ణంగా ఉన్నట్టుగా భావించాలి.